హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. నిన్న వైఎస్ రాజారెడ్డి అంటే షర్మిల వాళ్ళ సన్ని తీసుకొచ్చి నిన్న కర్నూలు ఉల్లి రైతుల పరామర్శకు తీసుకొచ్చినప్పుడు ఆమె వెంట పెట్టుకుని అయితే వచ్చారు అక్కడికి. వైఎస్ రాజారెడ్డి సమయం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తారని చెప్పేసి ఆమె ఒక ప్రకటన కూడా చేశారు. ఇది ఎంట్రీ పాయింట్, అంటే రాజారెడ్డిని కొడుకుని తీసుకురావడానికి ఇది ఒక ఎంట్రీ పాయింట్ అని చెప్పేసి షర్మిల అనుకుంటున్నారని చెప్పేసి ఇప్పుడు ఒక టాక్ అయితే ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది. ఏంటంటే ప్రత్యక్ష రాజకీయాల్లో రావడానికి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అవకాశాలని చూపించడం కానీ ఎట్లా ఉంటే పరిస్థితులని అవగాహన కల్పించడానికే ఆమె ఎమ్మడి పెట్టుకుని వస్తున్నారని చెప్పేసి మనకి వస్తుంది. అయితే షర్మిల గత కొన్ని రోజులుగా ఇక్కడ టీపీ తెలంగాణలో పార్టీ పెట్టింది, తను అక్కడ నడవలేని చెప్పేసి మళ్ళీ ఏపీకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారు, బాగానే ఉంది. మొన్న ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్కి అసలు ఒక్క సీటు రాలేదు, ఓట్ల శాతం కూడా పెద్దగా పెరిగిన దాఖలాలు అయితే కనిపించలేదు. మరి తన వల్ల కాటం లేదని చెప్పేసి ఇప్పుడు కొడుకును తీసుకొస్తుందా అనేది ఒక టాకు. ఇంకోటి ఏంటంటే జగన్కి ఏమైనా చెక్ పెట్టడానికి కొడుకు ద్వారా, వైఎస్ రాజారెడ్డి కొడుకు ద్వారా, ఎందుకంటే మా తాతదే కదా, ఇద్దరు తాతలదే కాబట్టి పేరు కూడా అలా ఏమన్నా తీసుకొస్తుందా అనేది ఒక టాక్ అయితే నడుస్తుంది. ఆయన మరి రాహుల్ గాంధీ క్వార్టరీలో కూడా పెడతారు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. మరి జగన్ గురించి ఇవన్నీ మొత్తం నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకెవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే కొంచెం అనిశ్చితంగా ఉందనే చెప్పాలి మొత్తానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఎక్కువ మందిలో వస్తుంది. జగన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అధికార దుర్వినియోగం కానీ, అవినీతి కానీ, అక్రమాల మీద ప్రస్తుతం అయితే ఎంక్వైరీలు అయితే నడుస్తున్నాయి. అంతకుముందు జగన్ అక్రమాస్తుల కేసు కూడా విచారణకి వస్తుంది, అది కూడా తేలాల్సింది, ఇంకా ఛానల్ నుంచి పెండింగ్లో ఉన్నది. ఇలా ఎటు చూసినా కూడా అక్కడ ఒక అనిశ్చిత వాతావరణము ముఖ్యంగా వైసీపీలో అయితే కనిపిస్తుంది. ఆయన జైలుకి వెళ్ళడం ఖాయం అని చెప్పేసి అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ అండ్ టీడీపీ వర్గాలు కానీ వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. మరి ఆ తర్వాత వైసీపీ పరిస్థితి ఏంటి, ఒకవేళ నిజంగానే జైలుకి వెళ్తే అప్పుడు జగన్ జైలుకి వెళ్తే వైసీపీ పరిస్థితి ఏంటి అంటే, అందుకే షర్మిల ఈ వైఎస్ రాజారెడ్డిని తీసుకొచ్చింది అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. గతంలో జగన్ జైలుకి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరూ కాపాడారు పార్టీని, షర్మిల కానీ విజయమ్మ కానీ కాపాడారు. ఇప్పుడు ఎవరు కాపాడతారు అంటే భారతి నాయకత్వం వహించే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉన్నాయి. ఆమె నాయకత్వం వహిస్తారు జగన్ జైలుకి వెళ్తే. జగన్ వాస్తవానికి అందుబాటులో లేని టైంలో ఆమె నడిపిస్తున్నారు, కానీ ఆమెకు పూర్తి స్థాయిలో ప్రజామోదం లభిస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పడం అనేది చాలా కష్టం. ఖచ్చితంగా ఇట్లాంటి టైంలో ఈ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అసలైన వారసుడు రాజారెడ్డి అని చెప్పి షర్మిల ఆయన్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. అయితే వైసీపీ మీద దళితులు కానీ, ముస్లిం కానీ కొంచెం అసంతృప్తితో ఉన్నారన్న టాక్ అయితే నడుస్తుంది. ఎప్పటికప్పుడు ఎన్డీఏకి మళ్ళీ ఉపరాష్ట్రపతి పదవి కూడా ఎన్డీఏకి ఆయన ఓటేయడం మీద కూడా కొంచెం ఈ వర్గాలలో కొంచెం నిరాశ కలిగిస్తున్నట్టు చెప్పేసి అంటున్నారు. అంటే అందుకనే మళ్ళీ కాంగ్రెస్ ఓటు బ్యాంకుని మళ్ళీ తీసుకురావాలి అంటే షర్మిల దానికోసం అని చెప్పేసి ఆమె మీద నమ్మకం రావడం లేదు కాబట్టి జగన్ని బలంగా ఉండటం వల్ల ఏమో ఆమెకైతే గత ఓటు బ్యాంకు అయితే పెద్దగా మార్పే రాలే, కాంగ్రెస్ ఏం పెద్దగా సాధించింది ఏమీ లేదు దాంట్లో. అయితే వచ్చిందల్లా కాంగ్రెస్కి మార్పు ఎక్కడ వచ్చింది అంటే ఓన్లీ కడప జిల్లాలో మాత్రమే కొన్ని సీట్లలో కొంచెం ఈమె వైసీపీ కోల్పోవడానికి కారణం కాంగ్రెస్ చీల్చినటువంటి సీట్లే అనుకోవాలి, అటు కూటమి అభ్యర్థులు గెలవడానికి. అందుకే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు అయినటువంటి దళితులు కానీ, ముస్లింలు కానీ వాళ్ళందరినీ దాదాపు 5 నుంచి 10% మారినా కానీ అది వైసీపీకి ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పేసి ఒక కథనం అయితే, విశ్లేషణ అయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. అది అందుకనే అప్పుడు కాంగ్రెస్ కొంచెమైనా బలపడే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఇలా దూరదృష్టితో ఆలోచించే రాజారెడ్డిని రంగంలోకి తీసుకొస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అయితే రాజారెడ్డి ఇప్పటికే పాస్టర్గా మారారు. ఆయన స్పీచెస్ కూడా చూశాను నేను, కొన్ని ఇంగ్లీష్లో మాట్లాడుతున్న వేరే వాళ్ళు ట్రాన్స్లేషన్ అయితే చేస్తున్నారు, చూశాను నేను అది. అయితే ఆయన పొలిటికల్ స్పీచెస్ ఎలా చేస్తారు రేపొద్దున అనేది చూడాలి, అక్కడే ఆయన టాలెంట్ అనేది బయటపడతాయి. వాస్తవానికి షర్మిలకు కూడా స్టార్టింగ్లో మాట్లాడడం వచ్చేది కాదు, అలాంటిది విజయమ్మ కానీ షర్మిల కానీ ఇద్దరు మంచి దిట్ట ఇప్పుడు బాగా మాట్లాడగలుగుతున్నారు. అలా వాళ్ళు మరి జగన్ రెడ్డితో పోటీ పడాలంటే మాత్రం ఈయన రాజారెడ్డి అయితే ఆ రకమైనటువంటి స్టామినా అయితే తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పొలిటికల్ స్పీచెస్లో పదును తేవాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముఖ్యంగా
ఈ రాహుల్ కోటరీలో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత కొంచెం వాళ్ళ బలం ఎట్లాగో ఉంది, ఇండియా కూటమి బలము. ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత కొంచెం రాహుల్ గాంధీ ఇంకా బలపడతారు అని చెప్పేసి అని అంటున్నారు. ఆ బలపడితే ఆ టీంలో రాజారెడ్డిని చేర్చాలని చెప్పేసి ఒక టాక్ అయితే, ఒక ఆలోచన అయితే షర్మిల చేస్తున్నట్టుగా చెప్తున్నారు. చూడాలి మరి నిజంగా రాజారెడ్డికి కలిసి వస్తుందా, లేకపోతే జగన్కి అసలు చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది మనకు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో తెలియబోతుంది. మన ఛానల్ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.